ఇంటర్మీడియట్ లో హాస్టల్స్ లో చదివిన వాళ్ళకి, ఎస్పెషల్లీ నారాయణ చైతన్య కాలేజెస్ లో చదివిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. 10th లో మనకు మార్క్స్ రాగానే అన్ని కాలేజెస్ వాళ్ళు వాళ్ళ డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారో కానీ వెంటనే కాల్స్ వస్తాయి, మన ఇంటికి వస్తారు, మా కాలేజే బెస్ట్, ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వండి, మీ అబ్బాయిని ఐఐటీలో చేర్పియండి, మా కాలేజ్ లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్స్ ఊదర కొడతారు. అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. అప్పట్లో మేము ఎలా గొర్రెలం అయ్యాము, చాలా మంది ఇంకా గొర్రెలు ఉన్నారు, అలా ఉంటూనే ఉంటారు అని క్లారిటీగా చూపించారు. 10th మార్క్స్ మంచిగా వస్తే నెక్స్ట్ ఏ కాలేజ్ జాయిన్ చేయాలి, బైపీసీయా, ఎంపీసీయా, లేకపోతే నారాయణ, శ్రీ చైతన్య, ఐఐటీయా, ఏఐట్రిపుల్ అని చాలా ఉంటాయి. మన జీవితాన్ని టర్న్ చేసేది ఆ ఇంటర్మీడియట్ లో వచ్చే 2 years అనే మన పేరెంట్స్ కానీ ఉన్న సొసైటీ మొత్తం మనకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్, ఆ ఇంటర్మీడియట్ మీదనే ఒక బయోపిక్ ఆఫ్ ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అన్న కాన్సెప్ట్ తోనే ఈటీవీ విన్ లో ఎయిర్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీకెండ్ లో మనకు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి, కానీ పెద్దగా సాటిస్ఫై చేసిన మూవీ ఒకటి కూడా లేదు. ఎయిర్ అనే వెబ్ సిరీస్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ చూసాను. ఎవరికి కనెక్ట్ అవుతుందంటే 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది, పేరెంట్స్ కి బాగా రిలేట్ అవుతుంది. మనం సాధించలేనిది మనం పిల్లలు సాధించాలి అని, చాలా ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చో, ఎంత కాస్ట్లీ ఫీజ్ అయినా వాళ్ళు భయపడకుండా ఉన్నీలే మన పిల్లలకి అని తెచ్చి మిడిల్ క్లాస్ పేరెంట్ కి బాగా రిలేటబుల్ గా ఉంటుంది. ఈ 2K కిడ్స్ కి ఎందుకు కనెక్ట్ అవుతుందంటే ట్విట్టర్ లో ఎస్పెషల్లీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్ వార్స్ కానీ, హీరోస్ మధ్యలో ఫ్యాన్ వార్స్ కానీ మనకు చాలా జరుగుతుంటాయి. వాళ్ళకి కూడా ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. స్టూడెంట్ క్యారెక్టర్స్ ఎవరు చేశారంటే మన సేమ్ మిషన్ ఇంపాసిబుల్ అని రఘుపతి, రాఘవ, రాజారాం 3 క్యారెక్టర్స్ ఉంటాయి ఆ మూవీలో. అదే 3 క్యారెక్టర్స్ దీంట్లో కూడా ఉంది. ఇంటర్మీడియట్ ఇస్ అ వెరీ ప్రెషియస్ థింగ్. ఆ ఏజ్ అనేది అలా చిన్న పిల్లలం కాదు, అలా పెద్దవాళ్ళం కాదు. 10th కి ఇంజనీరింగ్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఆ ఇంటర్మీడియట్. నాకు ఈ వెబ్ సిరీస్ లో నచ్చిన ఫస్ట్ విషయం ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ ఉంది. ఇట్లా అవుటింగ్స్ వెళ్ళినాం, అప్పటి వరకు ఎవ్వడు స్నానం చేయడు, అవుటింగ్ అనగానే మొత్తం వాష్రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి, జెల్స్ పెట్టుకోవడాలు, రెడీ అవడాలు, సినిమాకి వెళ్ళడాలు, ఫన్నీగా ఉంది, అలానే ఎమోషనల్ గా కూడా ఉంది. నాకు ఏదైనా ఫేవరెట్ ఫుడ్ ఉంది అనుకోండి, నేను హాస్టల్లో ఉంటే మా అమ్మ నాకు ఏం చేసిందో కూడా ఇంట్లో చెప్పదు, ఎందుకంటే నేను ఎక్కడ ఫీల్ అవుతానో, ఆ ఫుడ్ ని ఎక్కడ మిస్ అవుతాను అని. అలాంటి ఒక సీన్ ఉంది. ఒక స్టూడెంట్ కి ఫేవరెట్ ఫుడ్ పూరి ఉంటుంది. అది ఇంట్లో చేసినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అయ్యో పూరి ఇది రఘుకి చాలా ఫేవరెట్ ఫుడ్ కదా, వాడు అక్కడ మిస్ అవుతున్నాడేమో, మనం ఇక్కడ తింటున్నామే. ఒక మదర్ పడే ఆవేదన. చాలా మంది మదర్స్ కి ఇది చాలా రిలేటబుల్ కంటెంట్. మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎలా ఉంటారంటే అండి, వాళ్ళకి డబ్బులు పెట్టగలిగే కెపాసిటీ ఉన్నా లేకపోయినా అప్పు చేసో, లేకపోతే వాళ్ళు సాక్రిఫైస్ చేసో, వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ ని కట్ షార్ట్ చేసుకొని మన కోసం దాచుకున్న డబ్బులు మొత్తం పిల్లల ఫ్యూచర్ కోసం పెడతారు. అలాంటి ఫాదర్ క్యారెక్టర్ సమీర్ ప్లే చేశారు అండ్ చాలా బాగా ప్లే చేశారు. పేరెంట్స్ పర్స్పెక్టివ్ లో చాలా చాలా బాగా కన్సీవ్ చేశారు. ఆ ఇంటర్మీడియట్ లో జూనియర్ లెక్చరర్స్ ని ఏదైనా డౌట్స్ అడిగితే వాళ్ళకి తెలియకపోవడం, దాన్ని డైవర్ట్ చేయడం కానీ, అండ్ చాలా మంది జూనియర్ లెక్చరర్స్ కి సబ్జెక్ట్స్ రావు, ఆ క్యారెక్టర్స్ ని కూడా బాగా రిప్రజెంట్ చేశారు. సందీప్ రాజ్ గారు చాలా 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 బాగా చేశారు. ట్రస్ట్ మీ, ఆయన బాగా యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ చాలా మూవీస్ లో పర్ఫెక్ట్ విలన్ గా ఆయన చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెక్షన్ లో స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, లాస్ట్ సెక్షన్ లో స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇవన్నీ బాగా చూపించారు. ఫుడ్ గురించి ఎప్పుడన్నా కంప్లైంట్స్ ఇస్తే మా ప్రిన్సిపల్, మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా, మన 5,000 ఒకలా ఉండవు, మీ ఇంట్లో మీ అమ్మకి నచ్చింది మీ నాన్నకి నచ్చదు, మీ నాన్నకి నచ్చింది మీ చెల్లికి నచ్చదు, అలాంటిది ఇక్కడ అందరికీ నచ్చేలా చేయడం అనేది మా కాన్సెప్ట్ కాదు, పెట్టింది హ్యాపీగా తినండి అండ్ మంచిగా చదువుకోండి అనేవాళ్ళు. ఇక్కడ ఫుడ్ సీన్స్ వచ్చినప్పుడు నేను దానికి కనెక్ట్ అయ్యాను. నేను పుట్టి పెరిగిన ఊర్లో ఏదైతే ఉందో అక్కడ ఇంత క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇన్ని క్యాస్ట్ ఉంటాయని నాకైతే ఐడియా లేదు. నేను ఎప్పుడైతే గుంటూరులో చదవడానికి వెళ్ళానో అండి, అక్కడ ఇన్ని క్యాస్ట్ ఉన్నాయి. హీరోస్ కి కూడా క్యాస్ట్ బేస్డ్ ఫ్యానిజం ఉంటుంది. ఒక క్యాస్ట్ అయితే ఈ హీరోని ప్రేమించాలి, ఒక క్యాస్ట్ అయితే హీరోని ప్రేమించాలి. క్యాస్ట్ ని బేస్ చేసుకుని కూడా హీరోని వర్షిప్ చేస్తారు. నాకు గుంటూరుకి వెళ్ళాకే తెలిసింది. అండ్ తర్వాత బీటెక్ లో కూడా గ్రాడ్యువల్ గా వైజాగ్ లో నాకు తెలిసింది. బట్ ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో ఉన్నాను, అక్కడ అంతగా లేదు. ఇక్కడ ఇంటర్మీడియట్ మొత్తం స్టోరీ గూడవల్లిలో జరుగుతుంది. సో నేను ఆ గుంటూరులో జరిగిన వాటికి రిలేట్ అయ్యాను. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. నిజంగా అక్కడ క్యాస్ట్ బేస్డ్ ఫ్యానిజం కానీ, హీరో వర్షిప్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అది బాగా చూపించారు. అంటే అది ఫన్నీ పార్ట్ లోనే చూపించారు, ఏం మరీ అంత డెప్త్ గా వెళ్ళలేదు, అది ఫన్నీ పార్ట్ లోనే చూపించారు. అండ్ అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎవరిని కించపరచకుండానే కరెక్ట్ గా చూపించారని అయితే అనిపించింది. కానీ ఒక పర్టికులర్ క్యాస్ట్ ఆ సీన్స్ చూసి హర్ట్ అయ్యారని, అవి అబ్జెక్షనబుల్ గా ఉన్నాయని, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ట్విట్టర్ లో చాలా గొడవ చేస్తే వెబ్ సిరీస్ నుంచి ఆ పర్టికులర్ సీన్స్ ని డిలీట్ చేశారు. మీరు వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు ఏదో ఒక చోట మీ ఇంటర్మీడియట్ డేస్ గుర్తొస్తాయి. మనకు నోస్టాల్జిక్ ఫీలింగ్ అయితే వస్తుంది వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు. ఓవరాల్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఖచ్చితంగా మీ ఇంటర్మీడియట్ డేస్ ని గుర్తు చేసేలా అయితే ఉంది. ఫన్ ఉంది, ఎమోషనల్ కంటెంట్ ఉంది. అబ్బా సూపర్ గా ఉందని అయితే చెప్పను, కానీ డైలాగ్స్ చాలా బాగా రాశారు, ఎమోషనల్ పుల్ బాగా చేశారు అండ్ ఫన్నీగా రాశారు. ప్రెసెంట్ ఉన్న మీమ్స్ ని, ఇన్స్టా రీల్స్ ని ఇన్కల్కేట్ చేస్తూ డైలాగ్స్ కూడా రాశారు అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ మీకు ఈ వీకెండ్ లో మంచి టైం పాస్ కావాలంటే యూ కెన్ వాచ్ అవుట్ ఫర్ దిస్ సిరీస్. అండ్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్